హాయ్ ఫ్రెండ్స్. అంతరిక్షంలో లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి రాకెట్ల శక్తి మాత్రమే సరిపోదు. కొన్నిసార్లు గ్రహాల గురుత్వాకర్షణే శాస్త్రవేత్తల సహజ ఇంధనంగా ఉపయోగిస్తారు. తాజాగా నాసాకు చెందిన సైకి వ్యోమనౌక కూడా అచ్చం ఇదే పద్ధతిని ఉపయోగించి అంగారక గ్రహం సహాయంతో తన వేగాన్ని పెంచుకుంది. ఇప్పుడు అది సౌర కుటుంబంలోని అత్యంత రహస్యమైన లోహ గ్రహ శకలాల్లో ఒకటైన సైకి వైపు దూసుకెళ్తోంది. అసలు ఈ కాస్మిక్ స్లింగ్ షాట్ ఎలా పనిచేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. నాసా ప్రయోగించిన సైకి వ్యోమనౌక మే 15న అంగారక గ్రహానికి అత్యంత సమీపంగా ప్రయాణించింది. ఈ సమయంలో అది అంగారకుడి ఉపరితలం నుంచి కేవలం 4609 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ ఫ్లైబై సమయంలో ఎలాంటి అదనపు ఇంధనం ఉపయోగించకుండా అంగారకుడి గురుత్వాకర్షణ ఉపయోగించి తన వేగాన్ని పెంచుకుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ గ్రావిటీ అసిస్ట్ వల్ల సైకి వ్యోమనౌక గంటకు దాదాపు 1000 మైళ్ల అదనపు వేగాన్ని పొందింది. అంతేకాదు సూర్యుని చుట్టూ తిరిగే దాని కక్ష మార్గం కూడా స్వల్పంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ వ్యోమనౌక నేరుగా తన లక్ష్యమైన సైకి గ్రహ శకలం వైపు ప్రయాణిస్తోంది. అయితే ఈ సైకి గ్రహ శకలం ఎందుకు అంత ప్రత్యేకం? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇదొకప్పుడు ఏర్పడిన పురాతన గ్రహం లేదా గ్రహ నిర్మాణ శకలానికి చెందిన లోహ కేంద్ర భాగం కావచ్చు. అంటే భూమి వంటి రాతి గ్రహాల లోపలుండే లోహ కేంద్రాన్ని పోలిన పదార్థాలు ఇందులో ఉండే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. మార్స్ ఫ్లైబై మరో ముఖ్యమైన అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వ్యోమనౌకలోని కెమెరాలు, మాగ్నెటోమీటర్లు, గామారే, న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్లను పరీక్షించారు. వ్యోమనౌక తీసిన చిత్రాల్లో అంగారక గ్రహం ఒక సన్నని చంద్రవంకలా కనిపించింది. అలాగే అంగారకుడి ఉపరితలం, వాతావరణానికి సంబంధించిన వేలాది చిత్రాల్ని కూడా సేకరించారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే ఈ ఫ్లైబై ద్వారా సేకరించిన సమాచారం భవిష్యత్తులో సైకి గ్రహ శకలాన్ని అధ్యయనం చేసే సమయంలో పరికరాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అంగారకుడి చుట్టూ సౌర గాలులు, అయస్కాంత క్షేత్రాల పరస్పర చర్యలపై కూడా కొంత సమాచారం లభించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. చూసారుగా, అంగారకుడి గురుత్వాకర్షణ సహాయంతో నాసా సైకి వ్యోమనౌక తన సుదీర్ఘ ప్రయాణంలో కీలక మైలురాయిని దాటింది. ప్రస్తుతం అది అంగారకుడు, గురుగ్రహం మధ్య ఉన్న గ్రహ శకలాల వలయంలోని సైకి అనే లోహ ప్రపంచం వైపు దూసుకెళ్తోంది. 2029 ఆగస్టులో అక్కడికి చేరుకున్న తర్వాత ఈ రహస్యమైన గ్రహ శకలం నిజంగానే ఒక పురాతన గ్రహం యొక్క లోహ కేంద్ర భాగమా కాదా అన్న ప్రశ్నకు సమాధానం లభించే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.